దీపావళి వల్ల కాలుష్యం పెరుగుతుందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఢిల్లీలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, న్యాయస్థానాల్లో పోరాడే వాళ్ళందరూ కూడా వాళ్ళు చూపించేదల్లా ఏంటంటే ఢిల్లీ లేదా ఇంకొన్ని మహానగరాలు 2-3 మిగతా చోట్ల అసలు ఎక్కడ దేశవ్యాప్తంగా కొన్ని నగరాలకి మాత్రమే ఈ కాలుష్యం ఇక్కడ ఎంత ఉంది ఏంటనేది తెలుసుకునే ఒక మెకానిజం, ఒక యంత్రాంగం ఉంది. మిగతా చోట్ల లేదు. ఈ 2017లో తీర్పిస్తున్నప్పుడు ఢిల్లీకి సంబంధించి కూడా న్యాయస్థానం ఏమన్నదంటే ఇతమిద్దంగా ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణం దీపావళి అని చెప్పడానికి లేదు, అయినా సరే ఇక్కడ పరిస్థితి బాగా తీవ్రంగా ఉంది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఆ కోణంలో కొంత ఏదో రిస్ట్రిక్షన్స్ విధించారు. సో ముందుకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దీపావళి కాలుష్యం అనే సమస్య ఒకవేళ ఉంటే అది ఢిల్లీ నగరానికి మాత్రమే పరిమితం, మిగతా దేశంలో మిగతా వాళ్ళకి దాంతో సంబంధం లేదు. కాబట్టి సమస్య అనేది ఢిల్లీ నగరానికి మాత్రమే పరిమితం అయితే పరిష్కారం ఎక్కడ ఉండాలి, ఢిల్లీ నగరానికి మాత్రమే పరిమితం అవ్వాలి. ఎందుకంటే దేశమే ఢిల్లీ కాదు కదా.